నమస్తే హరీష్ గారు. నమస్తే అండి. సార్, ఈ మధ్య రిలేషన్లో నేను మోసపోయాను, నన్ను మోసం చేశారు, ఇలాంటివి కొన్ని ఎక్కువ విని వాళ్ళు ట్రామాలకి, డిప్రెషన్లోకి వెళ్ళిపోయి నెక్స్ట్ టైం ఎవరైనా లవ్ నిజంగా చూపించినా యాక్సెప్ట్ చేసిన స్టేజ్లో లేరు. సార్, రిలేషన్లో ఇలాంటి మోసాలు అంటే ఒక మనిషిని నమ్మేటప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో మా రెగ్యులర్గా చూస్తున్నాం, ఈ మధ్యలో అయితే ఎక్కువ చూస్తున్నాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మ్యాట్రిమోనీ సైట్లో దొరికే వాళ్ళతో జాగ్రత్త. సో ట్రూ. ఎంతమందిని చూసాము అట్లా మ్యాట్రిమోనీ సైట్లలో. ఇలా మోసము చెయ్యడానికే మళ్ళీ చెప్తున్నాను ఈ మాట. ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయి ఇలా మోసము అంటే వీళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. వీళ్ళకి సంబంధం దొరకక 40 years 30 years ఒకసారి రిలేషన్షిప్ పాడైంది. వీళ్ళకి నీడ్ ఉంటుంది. వీళ్ళకి తగ్గట్టుగా ప్యాకేజీలు రాసుకుని ఫేక్ ప్రొఫైల్స్ చేసి మావాడు చాలా గొప్ప ఇది అది అని చెప్పి, మా అమ్మాయి చాలా గొప్ప అని చెప్పి ట్రాప్ చేసేవాళ్ళు ఉన్నారు. ఓకే. సో ట్రస్ట్ ఇష్యూస్ రావడంలో తప్పు లేదు, కానీ వస్తుంది. ఇది ఫస్ట్ థింగ్ దట్ మ్యాట్రిమోనీ సైట్స్లో, మన డేటింగ్ యాప్స్లో, ఓకే, వెబ్సైట్స్లోనూ, ఈ సోషల్ మీడియాల్లోనూ పెట్టుకోకండి. అక్కడి నుంచి వస్తే మీకు ట్రస్ట్ ఇష్యూస్ ఉండాలి. చాలా జాగ్రత్తగా చూసుకుని నమ్మాలి. కానీ రియల్గా మన లైఫ్లోకి ఎవరైనా ప్రేమించే వాళ్ళు ఉంటే కొన్ని ఇంపార్టెంట్ ల్యాండ్ మార్క్స్ చెప్తాను, వాటితో ట్రై చేసుకోవచ్చు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, వాళ్ళు దే డోంట్ లుక్ ఎట్ యూ యాజ్ అన్ ఆప్షన్. ఓకే, అలాంటి వాళ్ళని మీరు హ్యాపీగా నమ్మచ్చు. కొంతమంది ఆప్షన్గా నాకు నువ్వు కాకపోతే ఇంకోటి కాకపోతే ఇంకోటి అలా అనుకునే వాళ్ళంటే కొంచెం ఆలోచించుకోవాలి. లేకపోతే యూ కెన్ బ్లైండ్లీ బిలీవ్ దెమ్ దట్ నీ కోసం ఎంతైనా నించుంటా నేను, ఏదన్నా కానీ ఐమ్ దేర్ అనే వాళ్ళతో ప్రాబ్లం లేదు. ఓకే. సెకండ్ వచ్చేసి, ఫైనాన్షియల్గా టూ మెనీ టైమ్స్ అడుగుతున్నారు అంటే కేర్ఫుల్. నాకు ఆ డబ్బు కావాలి, ఈ డబ్బు కావాలి, అలా కావాలి, ఇలా కావాలి. ఫస్టే చాలా జాగ్రత్త. డోంట్ బిలీవ్ దెమ్. నిజంగా కూడా నీకు ప్రేమ ఉన్నవాడు ఎంతసేపు మనీ 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 అని మాట్లాడు. నాకు ఆ డబ్బులు కావాలి, ఈ డబ్బులు కావాలి. వీళ్ళ ప్యాటర్న్ చెప్తాను. ఎందుకు మనం ఇది టాపిక్ మాట్లాడుకుంటున్నాం ఇంపార్టెంట్ అంటే, ఈ మ్యాట్రిమోనీ సైట్లో కలుస్తారు, తర్వాత ఒకసారి కలుద్దాము అంటారు, ఎక్కడో బయట కలుస్తారు, చాలా బాగా మంచిగా మాట్లాడుకుంటారు. మాట్లాడిన 1 month 1.5 month తర్వాత ఇంకా ప్రొసీడ్ అవుదామా అన్న టైంలో, నాకు ఒక 5 లక్షలు అప్పు వచ్చింది, అర్జెంట్ పని వచ్చింది, అప్పు వచ్చింది, అదొక్కటి తీరిపోతే నేను ఇంక హాయిగా నీతో లైఫ్ గడపచ్చు, నేను క్రెడిట్ కార్డ్ ద్వారా కట్టేస్తాను, ఈ టైప్లో ఉంటాయి. ఓకే. సో వాడు ఫస్ట్, నేను మొన్న రీసెంట్గా ఒక కేసు ఇస్తాను, వాడు క్రెడిట్ కార్డ్ ఇచ్చేస్తాడు ఈ అమ్మాయికి, నువ్వు కావాలంటే స్వైప్ చేసేసుకో, నువ్వు నాకు ఇప్పుడు క్యాష్ ఇచ్చేసే 5 lakhs అని క్యాష్ ఇచ్చేస్తుంది. ఆ క్రెడిట్ కార్డ్ పిన్ తప్పు చెప్తాడు, నెక్స్ట్ డే నుంచి కనిపించాడు. ఓకే, వెరీ కేర్. ఇట్లా ఉన్నాయి, ఇప్పుడు జరుగుతున్నాయి. అంత మూఢంగా నమ్ముతున్నారు కూడా 1.5 month మాట్లాడి. ఓకే. సో ఫైనాన్షియల్ మ్యాటర్స్లో చాలా జాగ్రత్తగా చూసుకోండి. థర్డ్ వచ్చేసి, వాళ్ళ సైడ్ స్టోరీ అంతా నెగిటివ్ స్టోరీ ఉంటుంది. అలాంటి వాళ్ళని నమ్మద్దు అసలు. అంటే నేను ఎంత మంచివాడిని, అంతా మోసం చేస్తారు నన్ను, నేనే కరెక్ట్, కానీ ఒక అమ్మాయి నన్ను ఇట్లా చీట్ చేసింది, ఒక అబ్బాయి నన్ను ఇట్లా చీట్ చేశాడని వాళ్ళ సైడ్ అంతా సాఫ్ట్ డల్, ఎప్పుడు అలా ఒక టైప్ ఆఫ్ స్టోరీ దీనంగా, నేను ఎంత మోసపోయాను చూడు అని చెప్తారు. చాలా డేంజరస్. ఫోర్త్ మాట చెప్తాను, దే హ్యావ్ వెరీ బిగ్ అంబిషన్స్ విచ్ యూ క్యాన్ బిలీవ్. రీసెంట్గా జరిగిన ఒక కేసు చెప్తాను. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడని రూమ్కి వచ్చి ఉండి, వాళ్ళిద్దరు లివిన్లో ఉండి చేశారు. ఆ అబ్బాయి చెప్పేదంతా కూడా, నేను NGOs నడుపుతున్నాను, చిన్నపిల్లలందరినీ, అమ్మాయిల పిల్లలందరినీ నేను కాపాడి వాళ్ళందరికీ ఎడ్యుకేషన్ ఇప్పించాలి, చిన్న పిల్లలు ఎడ్యుకేషన్ ఇప్పించాలి అని చెప్పి ఒక్కొక్క చిన్న పిల్లల్ని ఎవరిని తీసుకొచ్చి వాళ్ళని లారీలు ఎక్కించి ఇట్లా చేసేవాడు. ఆ అమ్మాయి ఎంత నమ్మేసిందంటే, నిజమేనేమో, వీడు అసలు దేశాన్ని ఉద్ధరించడానికే పుట్టాడేమో అన్నట్టు. ఓకే. తర్వాత తీరా చూస్తే వాడు బ్యాగ్లో గన్ను, తర్వాత అక్కడెక్కడో పిల్లల్ని అమ్మడం అట్లాంటివి చేస్తారు. సో వెరీ కేర్ఫుల్ ఉండాలి ఇలాంటి వాళ్ళతో. అండ్ దట్టు ఒకసారి మనకి మ్యారేజ్ అయిపోయి సెకండ్ మ్యారేజ్ ఇట్లాంటి ఇష్యూస్ ఉంటే, ఇవి కామన్గా జరుగుతున్నాయి ఇప్పుడు సొసైటీలో. అలాంటి వాళ్ళనే టార్గెట్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళు ఆ డెస్పరేషన్లో ఉంటారు. ఇంకా మ్యారేజ్ అవ్వదేమో నాకు, ఇంకా నెక్స్ట్ ఏమీ దిక్కు లేదు. పేరెంట్స్ కూడా ఒక చులకనా భావంతో చూస్తారు, నీకు ఆల్రెడీ డైవర్స్ అయిపోయింది కదా, నీకు ఇంకెవ్వడు చూడు అన్నట్టు. సో అందుకని ఆ నీడ్ నుంచి వాళ్ళు నాకెవరు దొరికితే బాగుండు అన్నట్టుంటారు. అలాంటి వాళ్ళని టార్గెట్ చేస్తారు. సో జాగ్రత్త.
అండ్ పెద్ద గోల్స్, పెద్ద ఎయిమ్స్. నాకు అసలు అమ్మాయిలందరినీ చదువు కోసమే, నేను వాళ్ళ చదువును ఉద్ధరించడానికే ఉన్నాను అని అవుట్ ఆఫ్ నోవేర్ కనెక్షనే ఉండదు. అదే కదా. ఓకే, నీకే జాబ్ లేదు, దిక్కు లేదు, ఒక జోలి పట్టుకుని తిరుగుతున్నావు, నువ్వు మొత్తం అందరిని ఎట్లా ఉద్ధరిస్తావు అనే ఒక చిన్న ఆలోచన ఉండదు. అలాగుంటే జాగ్రత్త ప్లీజ్, అమ్మాయిలందరూ జాగ్రత్త. అమ్మాయిలే కదా, అబ్బాయిలు కూడా అలాంటివి చెప్పి మోసం చేసే అమ్మాయిలు చాలామంది ఉన్నారు. జాగ్రత్త. ఓకే, పెద్ద ఎయిమ్స్ చెప్తున్నాడు. సో ఫైనాన్షియల్గా చెప్పిన వాళ్ళు, పెద్ద ఎయిమ్స్ అసలు సంబంధం లేకుండా ఎయిమ్స్, నా గోల్ ఇది, నా అది అని చెప్తున్నవాడు, ఊరికే ప్రతి దానికి నీవన్నీ తప్పులు అని చెప్తున్న వాళ్ళతో జాగ్రత్త. అలాంటి వాళ్ళని గుర్తుపట్టండి. నువ్వు ఇలా ఉన్నావు అందుకే తప్పు, నిన్ను అందుకే ఇష్టపడలేదు, నేను ఎవరు అది చేసుకోలేదు అనేసరికి వీళ్ళు స్లోగా ఒక సరెండర్లోకి వెళ్ళిపోతారు. అవునేమో, నేనే తప్పేమో, నేనే రాంగ్ ఏమో, నేనే సరిగ్గా లేనేమో, నాదే అంతా తప్పేమో అనే దాంట్లోగా. బీ వెరీ కేర్ఫుల్, డోంట్ డూ దట్. ఎవరైనా 10 సార్లు ఒకటే కరెక్ట్ చేస్తుందంటే జాగ్రత్త. ఓకే, నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, నీ దేవుణ్ణి, నీ నమ్మకాన్ని దెబ్బ కొడతారు, దూరం చేస్తారు. నీ నమ్మకాన్ని, నీ దేవుణ్ణి, నిన్ను సెపరేట్ చేసి ఎంత కాదు, అసలు అదంతా లేదు, నేను చెప్పిందే కరెక్ట్, నా లాజికే కరెక్ట్ అనేటట్టుగా మారుస్తారు. జాగ్రత్త. అలాంటి వాళ్ళతో జాగ్రత్త. డు నాట్ ట్రస్ట్ దెమ్. ట్రస్ట్ ఇష్యూస్లో అలాంటి వాళ్ళని టాప్ ప్రయారిటీలో పెట్టుకోవాలి. దట్ ఇలా మాట్లాడుతున్నాడు ఎవడైనా, నా దేవుణ్ణి, నా నమ్మకాన్ని దెబ్బ కొట్టేలా, నా నమ్మకం ఏదైనా అయి ఉండొచ్చు, నా నమ్మకాన్ని దెబ్బ కొట్టేలాగా ఎవరైనా మాట్లాడుతున్నారంటే వాళ్ళతో 1 హ్యాండ్ డిస్టెన్స్ కంపల్సరీ. బాస్ నువ్వు అక్కడ ఉండి, నేను ఇక్కడ ఉంటా, అంతే. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి పెద్ద తరహా మాటలు చెప్పేవాళ్ళు. నేను ఈ మధ్య చూసిన ఒక కేసు చెప్తాను. దట్ ఫాదర్లీ ఫిగర్, ఒక పెద్ద పర్సన్, ఆయన 45-50 ఇయర్స్ ఉండే ఆయన, ఓ చిన్న 20-25 ఇయర్స్, నీకెందుకు నాన్న, నేనున్నా కదా అనేటట్టుగా మాట్లాడి అలాంటి వాళ్ళు కూడా ట్రాప్ చేస్తారు. జాగ్రత్త. పెద్ద ఏజే కదా, నాకంటే అంత ఏజ్లో పెద్ద ఆయన ఏముంటుందిలే అని, పెద్ద ఈ అబ్బాయి ఏమో చిన్నవాడు, ఆ అమ్మాయి ఏమో 45-50 ఇయర్స్, ఏం కాదులే అని చెప్పి చేస్తారు. వెరీ వెరీ రాంగ్. అది చాలా డేంజరస్. అలాంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు సొసైటీలో ఇప్పుడు. జాగ్రత్త పడండి. ఓకే, సో ఇవి బేసిక్గా పెట్టుకుంటే ఐ థింక్ కొంత అన్న అర్థమవుతుంది. ఎవరిని నమ్మచ్చు, నిన్ను ఇష్టపడ్డ వాళ్ళు, నీ కోసం నించోగలిగిన వాళ్ళు, నీ డబ్బు కోసం ఆశపడని వాళ్ళని నువ్వు ఎప్పుడూ నమ్మచ్చు. లేకపోతే జాగ్రత్తగా ఉండాలి. వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ జాకల్స్ అండ్ ఫాక్సెస్. బీ కేర్ఫుల్గా ఉండాలి. అట్ ద సేమ్ టైం లైఫ్ ఫ్లోలో మనకు అందరూ అలాంటి వాళ్ళు తగలరు, మంచి వాళ్ళు కూడా ఉంటారు. ఆ మంచి దాన్ని వైబ్రేట్ చేస్తూ పాజిటివ్ పీపుల్ని తీసుకురావాలి మీ లైఫ్లోకి. అంతేగాని భయంలో నాకు లేదు అనే ఇన్ఎడిక్వేట్ నుంచి ఆపరేట్ చేసే వాళ్ళందరూ ఇలా సఫర్ అవుతున్నారు. ఈ ఒక్క మాట చెప్తాను, పట్టుకోగలిగితే చాలా బాగుంటుంది. దట్ ఎవరైతే నేనేదో ఫుల్ఫిల్మెంట్లో లేను, నాకు డైవర్స్ అయిందనో, లేకపోతే నా బాయ్ ఫ్రెండ్ వదిలేశాడు, గర్ల్ ఫ్రెండ్ వదిలేసింది, సో నేను ఇప్పుడు చాలా వీక్ పొజిషన్లో ఉన్నాను, నా ఎమోషన్స్ని ఎవడైనా అర్థం చేసుకునేవాడు రావాలి అనగానే వాళ్ళు ఆడతారు గేమ్ అంతా. ఓకే, ఎవ్వరు నాకు అవసరం లేదు, నేను సంపూర్ణం, నేను హ్యాపీ. ఎవరైనా నా లైఫ్లోకి వస్తే వెల్కమ్ దెమ్, యాక్సెప్ట్ చేద్దాం, అంతే. హ్యాపీగా తీసుకుని వెళ్దాం ముందుకి. అంతేగాని వాళ్ళ కోసం నేను బ్రతకడం లేదు. ఇది ఆలోచించిన రోజున లైఫ్ బాగుంటుంది. లేకపోతే సఫర్ అవుతారు, కంపల్సరీ సఫర్ అవుతారు. ఇది తెలుసుకోలేక చాలామంది, నేను చూశానమ్మా ఇక్కడ ఇదే నా కౌన్సిలింగ్ ఏరియాలో, తల్లి కూతుర్ని తీసుకొస్తుంది, మేము చాలాసేపు చెప్తాం అది కాదమ్మా అట్లా చేయకండమ్మా, అవి తప్పు, వాడు కొడుతున్నాడు, డబ్బులు తీసుకుంటున్నాడు, వద్దు అన్న వినకుండా వెళ్ళిపోతారు. మళ్ళీ ఒక 6 months తర్వాత, సార్ మీరు చెప్పారు సార్, అప్పుడు వినలేదు సార్, మా కర్మ ఇట్లా అయిపోయింది సార్. సో అందుకని జాగ్రత్త. ట్రస్ట్ ఇష్యూస్ ఉండొచ్చు, కానీ ఎవరి దగ్గర ఆలోచించుకోవాలో చాలా చాలా ఇంపార్టెంట్. అది తెలియక చాలా సఫర్ అవుతారు. సఫరింగ్లోనే అప్పుడు రిలీజ్ అవుతారు సార్. బిఫోర్ అంతా చాలా స్వీట్గా కనిపిస్తుంది. ఎలాంటి ప్లేస్కి వెళ్ళి రిలీజ్ అవుతారంటే ఇంక వెనక్కి రాలేరు. ఎంత సిచ్యువేషన్ డీప్గా వెళ్ళిపోతారంటే ఇంక వెనక్కి రాలేరు వాళ్ళు. ఇంకా అందులోనే తప్పులు చేస్తూ, ఎవరు చేయట్లే తప్పులని కవరింగ్ చేసుకోవడానికైనా, లేకపోతే ఆ తప్పుల నుంచి బయటపడలేక చాలా దారుణమైన పనులు చేయడానికైనా రెడీ అయిపోతారు. సో ఖచ్చితంగా ఇలాంటి ట్రస్ట్ ఇష్యూస్లో మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలి. అబ్సల్యూట్లీ. థ్యాంక్ యూ సార్.